ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ క్లాస్లో మనం 2.31 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా 2.30 వరకు కృష్ణుడు ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి ఇచ్చాడు. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఆత్మ ఎలా నాశనం చేయబడదు అని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. చెప్పుకుంటూ వచ్చి నువ్వు దేహాలని చంపుతావు కానీ ఆత్మని ఎప్పటికీ నాశనం చేయలేవు, నువ్వే కాదు ఆత్మని ఎవరూ నాశనం చేయలేరు అని చెప్పి చెప్తాడు. సో నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని అర్జునుడికి చెప్తాడు. బట్ స్టిల్ అర్జునుడు అంతా విన్న తర్వాత కూడా అర్జునుడు ఇంకా కన్విన్స్ కాలేదు యుద్ధం చేయడానికి. అందుకే కృష్ణుడు మళ్ళీ ఇంకొక వేలో అర్జునుడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. అది ఇవాళ చూడబోతున్నాం. అదేంటంటే స్లైడ్ చూపించుంటారు. 2.31 నుంచి 37 వరకు కృష్ణుడు సకామ కర్మ గురించి చెప్తాడు అనమాట. అంటే కర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొస్తాడు. ఇప్పటిదాకా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ సాంఖ్యం ఇచ్చాడు అనమాట. ఇప్పుడు కర్మ గురించి మాట్లాడుతున్నాం మనం. సో అందులో కర్మలో కూడా సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఉంటాయన్నమాట. సకామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ చెప్తాడు, తర్వాత నిష్కామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు అనమాట. అంటే అర్జునుడు ఏం చేసినా అర్జునుడిని కన్విన్స్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు కృష్ణుడు, ఈ నాలెడ్జ్ అంతా ఇచ్చేది అందుకని అనమాట. ఓకే, 2.31 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, చదువుతున్నాను. స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మాది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 231 దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, క్షత్రియునిగా స్వధర్మమును అనుసరించి ధర్మం కొరకే యుద్ధము చేయుట కలను శ్రేయోదాయకమైనది వేరొకటి లేదని నీ వెరుగవలను, కావున సంశయింపవలసిన అవసరమే లేదు అన్నాడు. ఇక్కడ మనం సకామ కర్మ గురించి మాట్లాడుతున్నాం కదా. సకామ కర్మ అంటే ఏంటంటే, కామ అంటే కోరిక, కామ అంటే కోరికలు అనమాట, కర్మ అంటే పని. సకామ కర్మ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఎంజాయ్ చేయాలనుకోవడమే సకామ కర్మ అన్నమాట. అంటే పని చేస్తాము, పని చేసి దాని యొక్క రిజల్ట్ కూడా మనకే కావాలనుకుంటాం, దాని రిజల్ట్ని ఎంజాయ్ చేయాలనుకోవడమే సకామ కర్మ అన్నమాట. నిష్కామ కర్మ అంటే ఏంటంటే, పని చేస్తాము కానీ దాని రిజల్ట్ని మనము ఎంజాయ్ చేయాలనుకోవట్లేదు, అంటే దాని రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఏమి ఉండదు అనమాట మనకి. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం నిష్కామ కర్మ, ఫలితం ఆశించి పనిచేయడం సకామ కర్మ అనమాట. అర్జునుడు ఏంటంటే ఇప్పటిదాకా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పుకుంటాడు, జ్ఞానం ఇచ్చాడు అర్జునుడికి కృష్ణుడు, నాలెడ్జ్ వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడు కృష్ణుడు ఏంటంటే తన ఫోకస్ని డైవర్ట్ చేశాడు, జ్ఞానం నుంచి కర్మ వైపుకి తిప్పాడు అనమాట. సో పని చెయ్యాలి, నీ పని నువ్వు చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఇప్పటిదాకా థియరిటికల్గా ఏంటంటే అర్జునుడికి ఏం తెలిసింది, థియరిటికల్గా నేను అంటే దేహం కాదు ఆత్మ అని తెలిసింది. బట్ కానీ దేహంలోనే ఉంది, ఆత్మ దేహంలోనే ఉంది కదా. ఇప్పుడు దేహంలో ఆత్మ ఉండగా ఏం చేయాలి, పని ప్రతిరోజు ఏదో పని చేయాలి కదా. మనం ఏ పని చేయకుండా క్షణం కూడా ఉండలేము, పని చేయాలి. ఈ ఈ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం ఎలా పని చేయాలి, ఏ పని చేస్తే కర్మ అంటకుండా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతాడు అనమాట. డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతాం అనమాట కృష్ణుడు. ఇప్పుడు దాకా ఏంటంటే అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే పాపం వస్తుంది, అసలు యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు, అందరూ చనిపోయిన తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్ ఏముంటుంది, నేను ఏం ఎంజాయ్ చేయగలుగుతాను, ఆ వచ్చిన విక్టరీని ఎలా ఎంజాయ్ చేయగలుగుతాను అని చెప్పి అంటాడు కదా. ఇప్పుడు నా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, స్వధర్మం అపి చావేక్ష నవి కంపితు మరహసి అన్నాడు. అంటే నీ యొక్క స్వధర్మం ఏంటంటే, అంటే క్షత్రియుడు, అర్జునుడు ఇక్కడ క్షత్రియుడు. ఒక క్షత్రియుడికి ధర్మం ఏమిటి అంటే యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేయడం, అధర్మాన్ని ఎదిరించి యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేయడం క్షత్రియుడి ధర్మం అది. సో అలాంటి స్వధర్మాన్ని పాటించడంలో నవికంపితు మరహసి అంటున్నాడు. నవికంపితు మరహసి అంటే నీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు ఇక, నీ ధర్మం ఇది, యుద్ధం చేయడం, ధర్మస్థాపన చేయడం అనేది నీ ధర్మం ఏదో క్షత్రియ. అలాంటి యుద్ధం చేయడం, ధర్మం కోసం యుద్ధం చేయడంలో ఆ క్షత్రియులకి అంతకు మించిన శ్రేయోదాయకమైన పని ఇంకొకటి లేదు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడికి. అంటే నిజమైన క్షత్రియుడికి ఏంటంటే యుద్ధంలో ధర్మంగా యుద్ధం చేయడం అనేది వాళ్ళ యొక్క స్వధర్మం అనమాట, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేయాలన్నమాట, చేసి తీరాలి. సో అలా చేయడంలో పాపమేమీ రాదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. 32 శ్లోకం అనమాట. ఓకే, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం.
దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఓ పార్థ, స్వర్గద్వారములు తెరిచినటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? ఒక క్షత్రియుడికి ధర్మబద్ధంగా యుద్ధం చేయడం అనేది చాలా శ్రేయోదాయకము. అది వాడి డ్యూటీ చేయడం అని చెప్పాడు. ఒకవేళ తన డ్యూటీ తను చేస్తూ ఆ యుద్ధ రంగంలో కనుక ఆ క్షత్రియుడు చనిపోతే ఏం జరుగుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాను అనమాట. అంటే ధర్మ ప్రకారం యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో చావు బతుకులు అనేవి ఎవరు నిర్ణయించలేరు. ఎవరు గెలుపు ఓటములు అనేవి ఎవరు చెప్పలేరు కదా. ఒకవేళ యుద్ధంలో కనుక ఆ క్షత్రియుడు చనిపోవాల్సి వస్తే ఏం జరుగుతుంది అంటే స్వర్గ ద్వారము తెరుస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు ఏం చెప్పాడు? ఇంతకు ముందు చాప్టర్స్ లో అర్జునుడు ఏం చెప్పాడు? యుద్ధం చేస్తే నాకు వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది అన్నాడు కదా. కృష్ణుడు ఏం చెప్పినాడు? డిఫరెంట్ చెప్తున్నాడు. ఒకవేళ యుద్ధంలో కనుక నువ్వు ఓడిపోతే గెలవడం సంగతి పక్కకి పెట్టి ఈవెన్ దో ఓడిపోయినా కూడా స్వర్గంలోకి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాడు అనమాట. అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంది. ఈధరు గెలిస్తే రాజ్యం వస్తుంది, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఓడిపోతే అంటే చనిపోవడమే. అప్పట్లో యుద్ధంలో ఓడిపోవడం అంటే చనిపోవడమే, శత్రువు చేతిలో చనిపోవడమే అనమాట. చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యుద్ధంలో చనిపోతారో, ధర్మ యుద్ధంలో చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు అన్నమాట. స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు. సో అంటే యుద్ధంలో అర్జునుడు ఏమనుకుంటాడు? అందరినీ చంపితే ఇప్పుడు వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, లేకపోతే చంపినందుకు నేను నరకానికి వెళ్తాను అంటున్నాడు. కానీ కృష్ణుడు అంటాడు, నో, ఎవరు యుద్ధంలో ధర్మయుద్ధంలో ఎవరు చనిపోయినా సరే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు అన్నమాట. అంటే మెటీరియల్ బెనిఫిట్ చూపిస్తున్నాడు. స్వర్గం అంటే ఏంటంటే భౌతిక పరమైన సౌఖ్యం. అది స్వర్గ సుఖాలు అంటే భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి స్వర్గం కూడా. సో స్వర్గ సుఖాలు అంటే భౌతిక సుఖాలనే చూపిస్తున్నాడు ఇప్పుడు. అర్జునుడు ఏంటంటే యుద్ధం చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. యుద్ధం చేయడం వల్ల అంత హింస జరుగుతుంది. సో నేను హింస చేయలేను, నేను అహింస మార్గం పాటిస్తాను, నేను ఎవరిని చంపను, నాకు అందరి మీద కరుణ కలిగింది, నేను ఎవరిని చంపలేనని చెప్పాడు. అందరినీ చంపితే నరకానికి పోతున్నాడు. కృష్ణుడు అంటే నో, నరకానికి వెళ్ళావు, స్వర్గానికి వెళ్తారు, చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, ఈవెన్ నువ్వు చనిపోయినా సరే స్వర్గానికే వెళ్తావు అని చెప్తున్నానమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో మనకి ఇప్పుడు ప్రస్తుతం కరెంట్గా వార్ జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయిల్ వాటి మధ్య వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అది కంప్లీట్గా అధర్మ యుద్ధం. యుద్ధంలో కూడా నీతి ఉంది. పూర్వం రోజుల్లో యుద్ధ నీతి ఏంటంటే శత్రువుని ఎదురుకుండా ఫేస్ టు ఫేస్ చంపాలి, వెనక నుంచి చంపకూడదు. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే రాత్రిపూట యుద్ధం చేయకూడదు. ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని ఏమాత్రం వాళ్ళకి అపకారం జరగకూడదు, వాళ్ళకి ఏ విధమైన హాని జరగకూడదు యుద్ధంలో. అందుకని పూర్వపు రోజులు యుద్ధాలు ఎక్కడ జరిగాయంటే వేరే ఒక ఫీల్డ్ యుద్ధ రంగం ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళి యుద్ధం జరిగేది అనమాట. ఇప్పుడు యుద్ధ రంగం ఏంటంటే జనాలు నివసించే సివిలియన్స్ మీద వెళ్ళి బాంబులు వేసేస్తున్నారు, చంపేస్తున్నారు అందరినీ. రాత్రికి రాత్రి వెళ్ళి యుద్ధాలు బాంబులు పడేస్తున్నారు. అవి ఎక్కడ పడతాయో తెలియదు. హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటి వాటి మీద బాంబులు వేసి పిల్లల దగ్గర నుంచి చంపేస్తున్నారు. ఇది కంప్లీట్గా అధర్మ యుద్ధం అన్నమాట ఇప్పుడు ఏదైతే జరుగుతుంది. కానీ ధర్మ యుద్ధం ప్రకారం ధర్మంగా యుద్ధం కనుక జరిగితే ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, గెలిచిన వాళ్ళు రాజ్యాన్ని అనుభవిస్తారు అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ధర్మయుద్ధం కాదు. ఈ ప్రిన్సిపల్స్ దానికి వర్తించదన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఒకవేళ నువ్వు నీ స్వధర్మమైన యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడంట. యుద్ధం చేయడం అనేది క్షత్రియుడి యొక్క స్వధర్మం. అది కనుక చేయకపోతే ఏం జరుగుతుంది అనేది 33 శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. ఓకే, 33. అధచేత్తం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అంటే ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపం పొందగలవు. ఆ విధముగా యోధుడనేటిది కీర్తిని పోగొట్టుకుంటావు. అంటే చూడండి, అధచేత్తం ఇమం ధర్మ్యం అంటే ఒకవేళ నీవు నీ యొక్క ధర్మాన్ని పాటించకుండా ఉంటే కనుక, ధర్మాన్ని పాటించకుండా ఉండడం అంటే ఏమిటి? క్షత్రియుడికి సంగ్రామం నా కరిష్యసి, యుద్ధం చేయకుందువేమి అంటే యుద్ధం చేయకపోతే నీ ధర్మమైన యుద్ధాన్ని చేయకపోతే ఏం జరుగుతుందంటే తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. నీ నీ యొక్క ఈ స్వధర్మాన్ని వదిలేయడం వల్ల నీ ఈ నీ కీర్తి ఏదైతే ఉంటుందో, నువ్వు యోధుడు అనేది కీర్తి ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకుంటావు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే పాపం అవాప్స్యసి అంటే నీకు పాపం కూడా వస్తుంది అని చెప్పింది. అర్జునుడు అనుకున్నాడు యుద్ధం చేస్తే పాపం వస్తుంది అనుకున్నాడు. కానీ కృష్ణుడు అంటే నువ్వు యుద్ధం చేయకపోతే పాపం వస్తుందని చెప్తున్నాడు. అంటే లిటరల్గా టేబుల్ టర్న్ చేశాడు అన్నమాట. యుద్ధం చేస్తే కాదు, చేయకపోతే పాపం వస్తుంది నీకు అని చెప్తున్నాడు అన్నమాట. అంతేకాదు నీ యోధుడు అనేది కీర్తి కూడా పోగొట్టుకుంటావు నువ్వు అని చెప్తున్నాడు యుద్ధం చేయకపోతే. ఎందుకంటే అర్జునుడు అనేవాడు చాలా
శక్తివంతమైన యోధుడు అనమాట. అలాంటి శక్తివంతమైన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అధార్మిక్ పీపుల్ నుంచి కాపాడాలన్నమాట. ఒక క్షత్రియుడి, వీరోచితమైన క్షత్రియుడి యొక్క బాధ్యత ఏంటంటే అధర్మవర్తనల నుంచి ప్రజల్ని కాపాడాలి, కాపాడి ధర్మ సంస్థాపన చేయాలన్నమాట. అలా కాకుండా నేను నాకు అర్జునుడికి శక్తి లేదా అంటే శక్తి ఉంది అక్కడ. అర్జునుడు ఎంత పవర్ఫుల్ వారియర్ అందరికీ తెలుసు, ఈవెన్ రెండు వైపుల వాళ్ళకి తెలుసు అర్జునుడి యొక్క శక్తి. అలాంటి అర్జునుడు నేను చేయలేను అంటున్నాడు. శక్తి లేకపోతే అది వేరే విషయం, శక్తి ఉండి నేను చేయలేను అంటున్నాడు. అంటే ఇన్ వన్ సెన్స్ అర్జునుడు కాంప్రమైజ్ చేస్తున్నాడు, తన యొక్క క్షత్రియ ధర్మాన్ని కాంప్రమైజ్ చేసేస్తున్నాడు అనమాట. అంటే అర్జునుడి అధర్మం చేస్తున్నట్లు లెక్క. తనకి శక్తి ఉండి చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ డూయింగ్ అధర్మ అనమాట. సో అలా అధర్మం చేసినందుకు అర్జునుడికి పాపం వస్తుందని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇంకా ఏం జరుగుతుంది ఒకవేళ అర్జునుడు కనుక యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కృష్ణుడు చెప్తున్నాడు. 34th శ్లోకం చెప్తున్నాడు అన్నమాట. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరుచ్యతే. ఇంకా ఏం వస్తుందంటే జనుడు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు, గౌరవనీయుడైన వానికి అపకీర్తి అనేది మరణం కన్నను దారుణమైనది. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, నువ్వు కనుక యుద్ధం చేయకుండా ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు యోధుడు అనే కీర్తి పోగొట్టుకుంటావు, పాపం వస్తుందని చెప్పాడు. ఇంకా ఏమొస్తుంది అంటే అకీర్తించాపి భూతాన్ని, నీకు అపకీర్తి వస్తుంది. అంటే నీ ఇన్ఫమీ, నిన్ను మనుషులు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జనాలు నిన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక పిరికివాడి కింద గుర్తుపెట్టుకుంటారు నిన్ను. అది అది ఎలాంటిదంటే మరణాదతిరిచ్యతే, అంటే నీకు అది మరణం కన్నా దారుణమైంది నీకు అంటున్నాడు. అంటే ఒక యోధుడైన వాడిని పిరికివాడి కింద జనాలు చెప్పుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది వాడికి, అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే దానికన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట. అందుకని కృష్ణ చెప్తాను, సో బీ మైండ్ఫుల్ ఆఫ్ దట్. జనాలు నీ కీర్తి మొత్తం పోతుంది, జనాలందరూ నేను ఒక పిరికివాడి కింద భావిస్తారు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏమనుకుంటారు జనాలు, ఇంకా ఏమనుకుంటారు అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఒక క్షణం, ఎవరైనా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇందులో, ఈ గ్రూప్లో తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు ఉన్నారా? తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి. మేడం నేను చదవగలుగుతాను. మీ దగ్గర ఓకే, ఇద్దరు ఉన్నారు. ఓకే, మీ దగ్గర తెలుగు ఈ భగవద్గీత పుస్తకం ఉంది కదా? ఉంది మేడం. నాకు ట్రాన్స్లేషన్స్ మీరు చదవండి, పద్యం నేను చదువుతాను. ఓకే, ఆల్టర్నేట్ చేసుకోండి. మాతాజీ నాకు కూడా నేను కూడా చదవగలుగుతాను మాతాజీ. సరే, అయితే ఆల్టర్నేట్ చేసుకోండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. ఇప్పుడు 35th శ్లోకం చదవాలి కదా నేను. 35th శ్లోకం నేను చదువుతాను, ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారో మీరు డిసైడ్ చేసుకోండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. ఇంకా 35th శ్లోకం చదువుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏమవుతుంది అర్జునుడు యుద్ధం చేయకపోవడం వల్ల అనేది ఇంకా చెప్తున్నాను అనమాట. భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. సదన్ ట్రాన్స్లేషన్ శ్రీనివాస్ గారు. ఓకే, అమరావతి గారు చదవండి ఫస్ట్, తర్వాత శ్రీనివాస్ గారిని చదవండి. చదవండి. నీ పేరు ప్రతిష్టలు ఎడ గొప్ప గౌరవమును కలిగి ఉన్న సానాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు విడినావని తలచి నిన్ను చులకన చేయుదురు. వెరీ గుడ్. సో ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భయాద్ రణాదుపరతం. ఇంతకు ముందు అర్జునుడు ఏమన్నాడు, నాకు వాళ్ళ మీద కరుణ కలిగింది, నేను వాళ్ళని చూస్తూ చూస్తూ నేను చంపలేకపోతున్నాను అని చెప్పాడు కదా, అని చంపలేకపోతున్నాను నేను, అందుకని నేను యుద్ధం చేయను అంటాడు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, భయంతో నువ్వు పారిపోయి యుద్ధం నుంచి అని అనుకుంటారు. భయాద్రణాదుపరతం, నువ్వు భయంతో పారిపోయావు అనుకుంటారు యుద్ధరంగం నుంచి, ఓ మహారథ. ఇంకా ఇంకా ఏమనుకుంటారంటే వాళ్ళు, నీ యొక్క సేనాధిపతులు ఎవరైతే ఉన్నారంటే, ఈ సేనాధిపతులు అంటే నీకన్నా కింద వాళ్ళు సబార్డినేట్స్ ఏమనుకుంటారంటేట, నువ్వు కేవలం భయంతో యుద్ధం వదిలేసి భీష్ముడిని ద్రోణుడిని చూసి భయపడి యుద్ధం నుంచి పారిపోయావని అనుకుంటారు వాళ్ళు. అలా అనుకుని నిన్ను చులకన చేస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట. తను ఏదో కరుణతో పారిపోయానని అనుకుంటున్నాడు, కరుణతో యుద్ధం చేయడం మానేసి నేను వెళ్ళిపోయిన యుద్ధరంగం నుంచి అని అనుకుంటున్నాడు. కానీ కాదు, యాక్చువల్గా బయట వాళ్ళు ఏమనుకుంటారంటే భయంతో పారిపోయాడని అనుకుంటారు. ఈవెన్ తనకి సబార్డినేట్స్ కూడా తప్పుగా మాట్లాడుకుంటారు తన గురించి అనమాట. ఎందుకంటే మన యొక్క పనులు బయటకు కనిపిస్తాయి అందరికీ, కానీ ఆ పనుల వెనకాల మన యొక్క ఇంటెన్షన్ ఏంటనేది అందరికీ తెలియదు అనమాట. అంటే మన యాక్షన్స్ విజిబుల్గా ఉంటాయి,
మన ఇంటెన్షన్స్ విజిబుల్గా ఉండవు. అందుకనే మన యాక్షన్స్ మన ఇంటెన్షన్స్ తోటి అలైన్ అవ్వాలన్నమాట. మనకు మనసులో ఏముంది, మనకు ఒకటి ఉంటుంది మనసులో, కానీ ఇంకొకలాగా జనాలు అర్థం చేసుకుంటారు అన్నమాట దాన్ని. ఎందుకంటే యాక్షన్స్ ఒకటే కనిపిస్తాయి, మన లోపల ఉన్న మన భావం అర్థం కాదనమాట. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే భావాన్ని అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళు అర్థం చేసుకోలేదు అనమాట. సో యాక్షన్స్ కూడా ఎగ్జాంపులరీగా ఉండాలన్నమాట. రెస్పాన్సిబుల్ పీపుల్కి ఏంటంటే యాక్షన్స్ కూడా చాలా ఎగ్జాంపులరీ యాక్షన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం ఉందన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చదువు. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏమవుతుంది, యుద్ధం చేయకుండా యుద్ధంలోంచి కనుక వెళ్ళిపోతే ఏం జరుగుతుందో చెప్తున్నారు కృష్ణుడు. ఇంకా ఏం జరుగుతుందంటే 36 శ్లోకంలో అవాచ్యవాదాంశ్చ బహూన్ వదష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. దీని ట్రాన్స్లేషన్ ఎవరు చదవరు? శ్రీనివాస్ గారు చదవండి. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యంను నిలదీస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? ఇంకా ఏం చేస్తారంటే నీ గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేస్తారు. అవాచ్య వాదాంశ్చ బహూన్ అంటే ఏంటంటే గాసిప్స్ అనమాట, చెడు మాటలు మాట్లాడతారు నీ గురించి. ఇంకా ఏం చేస్తారంటే నిందంతస్తవ సామర్థ్యం, నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తారు వాళ్ళు, క్రిటిసైజ్ చేస్తారని చెప్తున్నాడు. ఇది ఇంకా తతో దుఃఖతరం నుకిం అంటే అది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇంకా బాధాకరంగా ఉంటుంది. అది యుద్ధం చేయలేను వాళ్ళ మీద కరుణతో అనుకుంటున్నా, కానీ యాక్చువల్గా పీపుల్ అందరూ ఇలా ఉంటారు, జనాలు బయట లోకులు ఇలా మాట్లాడతారు నీ గురించి, చెడు ప్రచారం చేస్తారు నీ గురించి, నీ సామర్థ్యాన్ని నిందిస్తారు వాళ్ళు, నీకు చావలేదంటారు, నీకు శక్తి లేక వెళ్ళిపోయి ఉంటారు, భయపడి వెళ్ళిపోయి ఉంటారు, ఇవన్నీ వస్తాయి నీకని చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఎలాంటి శక్తి సంపన్నుడు అంటే శివుణ్ణి కూడా మెప్పించగలిగాడు అనమాట. తన యొక్క సామర్థ్యంతో శివుణ్ణి కూడా మెప్పించగలిగాడు, ఇంద్రుణ్ణి మెప్పించగలిగాడు, ఎన్నో అస్త్రశస్త్రాలు పొందాడు, పాశుపతాస్త్రం పొందాడు, ఎన్నో శస్త్రాలు పొందాడు అనమాట. అలాంటి అర్జునుడు ఈవెన్ గురువు ద్రోణాచార్యుని చంపగలిగే వెపన్ కూడా అర్జునుడి దగ్గర ఉంటుంది. అంతలాంటి గ్రేట్ పర్సనాలిటీ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు అంటే జనాలు నానా రకాలుగా అనుకుంటారు అనమాట, చెడు ప్రచారం చేస్తారు, పాండవులందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. అది ఇంకా బాధాకరంగా ఉంటుంది వాళ్ళకి. చనిపోవడం బాధ ఒక విషయం అయితే, మాటలతో ఇంకా చంపేస్తారు అన్నమాట మనుషులు. అది కృష్ణుడు వార్న్ చేస్తుంది. సో 37 శ్లోకం ఏంటంటే 37 శ్లోకంలో కృష్ణుడు మొత్తం సమరైజ్ చేస్తున్నాడు. ఈ సకామ కర్మ సెక్షన్ మొత్తం సమరైజ్ చేస్తాడు అనమాట 37 శ్లోకం. ఓకే, ఏం చెప్పాడో చూద్దాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. సుబ్రహ్మణ్యం. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమున వధించబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి భూతల రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కనుక కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. వెరీ గుడ్. ఇప్పుడు కృష్ణుడు ఏంటంటే సమరీ చెప్పాడు అనమాట. ఇక్కడ ఏంటంటే హతోవా ప్రాప్స్యసి స్వర్గం అంటే ఏంటంటే నువ్వు యుద్ధం చేస్తూ ఒకవేళ చనిపోతే యుద్ధంలో స్వర్గం వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. జిత్వావా భోక్షసే మహిం. జిత్వావా అంటే ఒకవేళ గెలిచావు అనుకో, భోక్షసే మహిం అంటే భోక్షసే అంటే ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే మహిం అంటే భూమి. యుద్ధంలో చంపబడితే స్వర్గానికి వెళ్తావు, అక్కడ ఎంజాయ్ చేస్తావు. బతికుంటే గెలిస్తే రాజ్యం వస్తుంది, రాజ్యాన్ని ఎంజాయ్ చేస్తావు, భూమండలం అంతా వెళ్తావు నువ్వు. అందుకని తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అంటాడు. అందుకని గెటప్ అండ్ ఫైట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. లేచి యుద్ధం చేయడానికి సిద్ధము కావు అని చెప్పి చెప్తున్నాడు. అంటే దీని సమరీ అనమాట. ఈ మొత్తం ఈ 31 to 36 సమరీ ఒక్కసారి చెప్పేస్తాను, జస్ట్ బేసిక్ థింగ్స్ అనమాట. అర్జునుడు ఫస్ట్ ఏమనుకున్నాడు, నేను యుద్ధం చేయను, నేను వాళ్ళని చూస్తూ నేను చంపలేనని చెప్పాడు. కృష్ణుడు ఏంటంటే డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ అని మాట్లాడి, నీ స్వధర్మం, ఈ యొక్క క్షత్రియుడికి యొక్క ధర్మం ఏంటంటే యుద్ధం చేయడము, నీ ధర్మాన్ని నువ్వు చేయి, ధర్మాన్ని వదిలిపెట్టకని చెప్పి చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఒకవేళ నీ ధర్మ నిర్వహణలో కనుక 30 seconds నీ ధర్మ నిర్వహణలో కనుక నీకు మరణం వస్తే స్వర్గానికి వెళ్తావు, నువ్వు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు. అండ్ నువ్వు ఒకవేళ కనుక నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నరకానికి వెళ్తావు. ఎందుకంటే ధర్మం నిర్వహణ చేయకపోతే, స్వధర్మం కనుక చేయకపోతే డెఫినెట్గా నరకానికి పోవాల్సి వస్తుంది.
అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత శ్లోకంలో ఏం చెప్పాడంటే, అంతేకాదు ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా, నీకు అపకీర్తి వస్తుంది, నిన్ను జనాలందరూ నీ గురించి తప్పుగా మాట్లాడతారు, నువ్వు భయంతో పారిపోయావు అంటారు, భీష్ముని ద్రోణుని చూసి భయంతో పారిపోయావు నువ్వు యుద్ధరంగం నుంచి అంటారు, నువ్వు ఏదో కరుణతో వెళ్ళిపోయావు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళకి నీ యొక్క ఇంటెన్షన్ తెలియదు, నువ్వు భయంతో వెళ్ళిపోయావు అని అనుకుంటారు, నీ గురించి చెడు ప్రచారాలు చేస్తారు అందరూ కలిసి, నీ యొక్క శక్తిని నీ సామర్థ్యాన్ని శంకిస్తారు అందరూ అని చెప్పి, అది ఇంకా బాధాకరంగా ఉంటుందని చెప్పి ఫైనల్గా ఏం చెప్పాడంటే, ఈధర్ నువ్వు చనిపోయినా యుద్ధరంగంలో చనిపోయినా స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తావు, గెలిస్తే భూమండలాన్ని ఎంజాయ్ చేస్తావు, ఎలా చూసినా విన్ విన్ సిచ్యువేషన్. అర్జునుడు ఏమనుకున్నాడు, ఎలా అయినా లూజ్ సిచ్యువేషన్ అనుకున్నాడు ఫస్ట్, నేను గెలిచినా ఓడినా నేను ఏం ఎంజాయ్ చేయలేను, నాకేం శాంతి ఉండదని చెప్పాడు. కృష్ణుడు కంప్లీట్గా టర్న్ చేసి ఏం చెప్పాడు, విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. గెలిస్తే రాజ్యం అనుభవిస్తావు, ఓడిపోతే చనిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు అని చెప్పాడు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ అల్టిమేట్. సకామ కర్మ భగవద్గీత యొక్క అల్టిమేట్ మెసేజ్ కాదు, ఇట్స్ జస్ట్ వన్ పర్స్పెక్టివ్ అనమాట. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు అంతే కృష్ణుడు. అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఇప్పుడే రాదు, ఇంకా మనకి ఇంకా లేటర్ చాప్టర్స్లో వస్తుందన్నమాట. భక్తి యోగ సెక్షన్ ఇస్ ద అల్టిమేట్. సో యుద్ధం చెయ్యాలి, కానీ ఏ మూడ్లో చేయాలి అనేది చెప్పేదే అల్టిమేట్ మెసేజ్ అనమాట. అంటే మన పని మనం ఏ మూడ్లో చేయాలి అనేది అల్టిమేట్ మెసేజ్. అది ఇంకా కమింగ్ చాప్టర్స్లో వస్తుంది, ఇప్పుడే కాదు. ఓకే, నెక్స్ట్ 38 శ్లోకం చదువుతాం. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడి నుంచి నిష్కామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాడనమాట. అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేయడు. ఇంతకు ముందంతా ఫలితం మీద ఆసక్తి గురించి చెప్పాడు. అంటే యుద్ధం చేస్తే గెలిస్తే రాజ్యం అనుభవిస్తావు, ఒకవేళ చనిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు అని చెప్పాడు. అంటే సకామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలా చేసినా నీ పని చేయడం వల్ల, నీ ధర్మం చేయడం వల్ల, అంటే నీ డ్యూటీ నువ్వు చేయడం వల్ల నీకు ఎంజాయ్మెంట్ ఉందని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎంజాయ్మెంట్తో సంబంధం లేకుండా పనిచేయాలని చెప్పి చెప్తాడు అనమాట. నిష్కామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాడు 38 నుంచి. ఓకే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇప్పుడు అమరావతి గారు. సుఖ దుఃఖములను గాని లాభాలాభములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము. ఆ విధముగా చేయటం వలన నిన్నెవడను పాపములు పొందవు, నీ వెన్నడును పాపమును పొందవు. యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు చెప్పేది, నీవు ఈ సుఖ దుఃఖాలు అంటే గెలిచాను, ఓడాను, నా సక్సెస్ వచ్చిందా, ఫెయిల్యూర్ వచ్చిందా, ఇవేమీ ఆలోచించకు, యుద్ధం చేయడం కొరకే యుద్ధం చేయి. అంటే డూ యువర్ డ్యూటీ, దట్స్ ఇట్. నువ్వు దేన్ని దాంట్లో లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఓడిపోయినా గెలిచానా, ఇవేం ఆలోచించదు. నీ డ్యూటీ నువ్వు చేయాలి కాబట్టి చెయ్యి, అంతే. సో అలా చేయడం వల్ల పాపం అనేది అంటది నీకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే మన డ్యూటీ, మనం జయాపజయాలతో సంబంధం లేకుండా మన యొక్క కర్తవ్యం మనం నిర్వహిస్తే పాపం అంటదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ జయాపజయాలు అనేవి మన చేతుల్లో ఎలాగ లేవు. యుద్ధం యొక్క రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అనేది ఎవరి చేతిలోనూ లేదు. మనం ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, అది సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామని చెప్పేది మన చేతుల్లో లేదు. దానికి ఎన్నో థింగ్స్, ఎన్నో సర్కమ్స్టాన్సెస్ రావాలి దానికి, అది మనకి అనుకున్న రిజల్ట్ రావాలంటే అవి మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఒక రైతు విత్తనం నాటాడు, విత్తనం నాటినంత మాత్రాన పంట చేతికి రాదు కదా. పంట చేతికి రావాలంటే ఎన్నో కండిషన్స్ ఉండాలి, వర్షం పడాలి, అనుకూలంగా గాలి వీచాలి, ఎన్ని చాలా థింగ్స్ ఉంటాయి. అట్లాగే ఏదన్నా ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. అందుకని రిజల్ట్తో సంబంధం లేకుండా పని చేయడం నీ డ్యూటీ కాబట్టి పని చేయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల, మన డ్యూటీని మనం చేయడం వల్ల రిజల్ట్ ఆలోచించకుండా పాపం అనేది అంటదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో బీ ఈక్విపాయిజ్డ్. సుఖ దుఃఖే సమయకృత్వాన్ని అంటే నువ్వు ద్వంద్వాతీతంగా ఉండు. ఈ సుఖం వచ్చిందని పొంగిపోవడం కానీ, లేకపోతే కష్టం వచ్చిందని కుంగిపోవడం కానీ, ఇలాంటివి ఏం చేయకుండా ఈక్విపాయిజ్డ్గా ఉండి సమత్వంతో ఉండి యుద్ధం చేయని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకంలో 39 శ్లోకంలో కృష్ణుడు ఫస్ట్ టైం యోగా అనే మాట భగవద్గీతలో యూజ్ చేశాడు. ఫస్ట్ టైం యోగా అనే మాట ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. చదవండి. అయ్యా, ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మ రూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ కృతాకుమార,
అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మలాభం నుండి విడిపడతావు, కర్మబంధం నుండి విడిపడతావు. కర్మబంధం నుండి విడిపడతావు. యా, అంటే రిజల్ట్ ఆశించకుండా కనుక పని చేస్తే కర్మ అనేది అంటదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నిష్కామ కర్మ చేయమని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ అల్టిమేట్ మెసేజ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నాను. అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఇది కూడా కాదు. ఓకే, ఇక్కడ యోగా అనే మాట ఫస్ట్ టైం కృష్ణుడు యూజ్ చేశాడని చెప్పాడు కదా. బుద్ధిర్యోగి అని చెప్పాడు కదా, బుద్ధి యోగం అని చెప్పాడు అన్నమాట. యోగా అంటే జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ ఎక్సర్సైజెస్, లేకపోతే బ్రీదింగ్ టెక్నిక్స్, ఇవన్నీ, లేకపోతే మెడిటేషన్ అని అనుకుంటారు యోగా అంటే. బట్ అవి కూడా పార్ట్ ఆఫ్ యోగా, కానీ అది యాక్చువల్ యోగా కాదనమాట. అవన్నీ యోగం అంటే ఏంటంటే భగవంతుడితో లింక్ చేసుకోవడం, మన యొక్క కాన్షియస్నెస్ని భగవంతుడితో లింక్ చేయడమే యోగం అన్నమాట. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తాడు, బుద్ధి యోగం అని చెప్తున్నాడు. అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ని భగవంతుడి మీద పెట్టమని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇంటెలిజెన్స్ని భగవంతుడు చెప్పే మాట మీద పెట్టమని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నేను యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న బేసిక్ పాయింట్స్ అనమాట. ఈ కనెక్షన్, యోగా అంటే లింకింగ్ ప్రాసెస్ లేదా కనెక్టింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఈ కనెక్షన్ అనేది 4 రకాలుగా చేయొచ్చు. భగవద్గీతలో కృష్ణుడు 4 యోగాలు చెప్తాడనమాట, మెయిన్ యోగాలు అనమాట. 4 విధాలుగా భగవంతుడితోటి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఒకటి ఏంటంటే మన యొక్క పని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు భగవంతుడితోటి, అదే కర్మయోగం అంటే. కర్మ అంటే పని, పని ద్వారా భగవంతుడితో, మనం చేసే పని ద్వారా భగవంతుడితో కనెక్షన్ చేసుకోవడం కర్మయోగం అంటారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం ఏదైతే ఉంటుందో, అంటే భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో జ్ఞాన సముపార్జన ఏదైతే చేస్తామో దాన్ని జ్ఞాన యోగం అంటారు. అంటే కనెక్టింగ్ విత్ గాడ్ త్రూ నాలెడ్జ్ అనమాట, దాన్ని జ్ఞాన యోగం అంటారు. ఇంకొకటి ఏంటంటే ధ్యానం, ఆయన మీద మెడిటేషన్ ద్వారా ఆయనతో కనెక్ట్ అవ్వడం, అది ధ్యాన యోగి. 4వది ఏంటంటే భగవంతుడిని ప్రేమ ద్వారా, ఆయన ప్రేమించడం ప్లస్ సర్వీస్ చేయడం, ఆయనకి సేవ చేయడం, అంటే భక్తియుతమైన సేవ చేయడం ద్వారా ఆయనతో కనెక్ట్ అవ్వడం అనదర్ యోగా. దట్ ఈస్ కాల్డ్ భక్తి యోగా అనమాట. సో ఈ 4 యోగాలు ఇంపార్టెంట్ యోగాస్ అనమాట. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ. ఈ 3 యోగాలు ఏవైతే ఉన్నాయో, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ 3 వాటంతటా పర్ఫెక్ట్ కావు. కానీ భక్తి యోగం ఏదైతే ఉందో అది కంప్లీట్, ఈ 3 యోగాలు కలిపి ఉన్నది. అందులో భక్తి యోగంలో ఈ 3 కూడా కలిసి ఉంటాయి అనమాట. ఎందుకంటే కర్మ అంటే కేవలం పని చేయడం, పని ద్వారా భగవంతుడితో కనెక్షన్. తర్వాత జ్ఞానం అంటే నాలెడ్జ్ ద్వారా భగవంతుడితో కనెక్షన్. ధ్యానం అంటే మెడిటేషన్ ద్వారా భగవంతుడితో కనెక్షన్. భక్తిలో ఈ 3 ఉంటాయని చెప్పాను కదా. ఒక భక్తి అంటే ఏంటంటే, భక్తి యొక్క అల్టిమేట్ అర్థం ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఒక పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ పర్సన్ కోసం పనిచేస్తారు, ఆ పర్సన్ గురించి తెలుసుకుంటారు, ఆ పర్సన్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ధ్యానం అంటే ఏంటంటే డీప్ థాట్ అనమాట. ఆ పర్సన్ గురించి ఆలోచిస్తారు, ఆ పర్సన్ గురించి తెలుసుకుంటారు, ఇంకా తెలుసుకోవాలనుకుంటారు, ఆ పర్సన్ గురించి పని చేస్తారు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ వీటిని విడివిడిగా చూస్తే, పని ఉందనుకోండి, మీరు ఎవరి గురించైనా పని చేస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళని లవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్లో మీ బాస్ కోసం పనిచేస్తారు, మీ బాస్ని లవ్ చేస్తారా? మీరు చేయలేరు కదా. పని చేస్తారు, బాస్ కోసం పనిచేస్తారు, బాస్ ప్రాజెక్టులన్నిటికీ పనిచేస్తారు. కానీ లవ్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. అండ్ నాలెడ్జ్ కూడా, ఇప్పుడు మనం చాలా విషయాల గురించి నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటాం. ఆ నాలెడ్జ్ ఇప్పుడు చాలా మంది గురించి మనకు తెలుసు, వాళ్ళందరినీ మనం ప్రేమించలేం. ఎంతో మంది గురించి మనకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది వాళ్ళ గురించి, బట్ అందరినీ లవ్ చేయలేం. మనం ఎంతో మంది గురించి ఆలోచిస్తాం, మనం తెల్లారలేసి ఎంతో మంది గురించి ఆలోచిస్తుంటాం, కానీ వాళ్ళందరి మీద మనకి లవ్ లేదు. కానీ లవ్ అనే కాంపోనెంట్ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ చేయగలుగుతాం మనం, అదనమాట. సో భక్తి యోగం అనేది కంప్లీట్ యోగా. మిగతావన్నీ భక్తి అనే కాన్సెప్ట్ ఉంటేనే అవన్నీ కంప్లీట్ అవుతాయి, భక్తి అనేది లేకపోతే అవి ఇన్కంప్లీట్ అన్నమాట. ఓకే, ఫైనల్ కృష్ణుడు చెప్పే అల్టిమేట్ మెసేజ్ భక్తి యోగా అన్నమాట. భగవద్గీత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, భక్తి యోగం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. అంతే. మనం ఏ పని చేసినా కనుక భక్తిలో కనుక చేస్తే డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు యోగా గురించి చెప్పాడు కదా కృష్ణుడు. ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఇప్పుడు దాకా నేను నీకు సాంఖ్యం గురించి చెప్పాను, అంటే ఆత్మ గురించి, దేహం గురించి అంతా వివరంగా చెప్పాను నీకు, కానీ ఇప్పుడు నేను ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ రూపాన్ని వివరిస్తానని చెప్పి, ఆ జ్ఞానాన్ని అనుసరించి కనుక నువ్వు పని చేస్తే నీకు కర్మబంధం నుంచి విడిపడతావు అని చెప్పి చెప్తున్నాడు. కర్మ అంటది నీకు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు 40వ శ్లోకం చూద్దాం, ఇంకేం చెప్తున్నాడు. 40వ శ్లోకం. ఈ యోగం అనేది ఏదైతే ఉందో, ఈ యోగ సాధన చేయడం గురించి చెప్తాడనమాట ఇప్పుడు కృష్ణుడు. ఓకే, ఈ యోగ సాధన చేయడంలో ఏం జరుగుతుంది అనేది చెప్తుంటారు.
ఓకే, 40th శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నేను ఆల్రెడీ దాని దగ్గర స్టార్ పెట్టాను. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దగ్గర ఈ ప్రయత్నమున ఉమ్. నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియును మానవునికి మహత్తరమైన భయము నుండి రక్షించును. థ్యాంక్ యూ. ఏదైతే యోగ పాత్ అని చెప్పాడో, ఇప్పుడు బుద్ధి యోగం అని చెప్పాడు కదా, ఆ యోగ మార్గంలో మనం కొద్దిగా మన ప్రయత్నం చేసినా కూడా అది మనని అత్యంత భయంకరమైన ఆపద నుంచి రక్షిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ యోగ మార్గంలో ఏదైతే యోగం అని చెప్పాడో, కనెక్షన్ విత్ గాడ్ ఏదైతే ఉందో, ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వడంలో మనం కొద్దిపాటి ప్రయత్నం చేసినా కూడా అది మన అత్యంత భయంకరమైన ఆపద నుంచి రక్షిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అక్కడ మీకు అందరికీ తెలిసిన స్టోరీ అని. అదేంటంటే అజామీలుడి స్టోరీ అనమాట. పూర్వం ఒక అజామీలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆ అజామీలుడు ఏంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం దేవతారాధన భక్తి చేయడం అన్నీ చెప్పారు. కొంచెం యోగా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి చిన్నప్పుడు ట్రై చేశాడు అనమాట. ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుంది, అజామీలుడు ఒకసారి అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్తాడు. దర్భలు అవి తీసుకురావడానికి వెళ్తాడు. బ్రాహ్మణులు కదా, యజ్ఞాలు అవి చేస్తారు కదా, దర్భలు తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక వేశ్యను ఇంకొక ఆ వేశ్య తాలూకు బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు చాలా అసభ్యకరమైన భంగిమలో కనిపిస్తారు ఈ అజామీలుడికి. అది చూడగానే అజామీలుడి యొక్క మనసు చలించిపోయి ఇంకా అసలు ఏది మైండ్ తోచదనమాట. అప్పటిదాకా చక్కగా ఏదో భక్తి చేసుకుంటున్న బ్రాహ్మణుడు, చాలా సింపుల్ బ్రాహ్మణుడు అనమాట. అలాంటిది ఆ వేశ్యని అలా చూసేసరికి ఇంక కంప్లీట్గా మనసంతా చలించిపోయి ఇంక ఇంటికి వెళ్ళి ఏ పని చేయబుద్ది కాదు. ఇంకా అతను డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యకి ప్రపోజ్ చేసి వేశ్యని పెళ్లి చేసేసుకుంటాడు. వేశ్యని పెళ్లి చేసుకుని వేశ్యతోటే ఉంటుంటాడు అనమాట. ఇంకా బ్రాహ్మణత్వం వదిలేస్తాడు. కంప్లీట్గా వేశ్యని పెళ్లి చేసుకుని ఆమెతోటే జీవితం గడుపుతుంటాడు. ఆమె కోసం చేయరాని పనులు, చెయ్యకూడని పనులన్నీ చేస్తాడనమాట. దొంగతనాలు చేస్తాడు, దారి కాచి దోపిడీలు చేస్తాడు, కొంతమందిని తలపగలు కొట్టి చంపేయడాలు, ఇన్ని కార్యక్రమాలు చేసి ఆమెను పోషిస్తూ ఉంటాడు, ఆమెతో ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తుంటాడంటే ఇంకా అసలు వయసు కూడా మర్చిపోతాడు అనమాట. కొంతకాలానికి అలా స్లోగా 80 ఏళ్ళు వచ్చేస్తాయి ఆయనకి, ఆ అజామీలుడికి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈయన చేసిన ఒకటే ఒక పుణ్యం ఏంటి అంటే, ఒక సుకృతి ఏంటంటే, ఆయన జీవితంలో ఆయన చేసిన పని ఏంటంటే, మంచి పని ఏంటంటే, ఆయన చిన్నప్పుడు యోగ సాధన చేశాడని చెప్పుకున్నాం కదా, చిన్నప్పుడు భక్తి చేశాడు కొంచెం. ఆ సుకృతి వల్ల ఏంటంటే తనకి కొడుకు, ఎంతోమంది పిల్లలు పుడతారు, అందులో లాస్ట్ వాడికి, చిన్నవాడికి నారాయణ అని పేరు పెడతాడనమాట. ఆ వాడికి ఈయనకి 80 ఏళ్ల వయసుకి, కొడుక్కి 4 ఏళ్ళు అనమాట. అంటే అంత ఏజ్ వరకు కూడా ఎంజాయ్ చేశాడు లైఫ్ని. సో ఈ 4 ఏళ్ల కొడుకు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఈయనకి ఏజ్ వచ్చేస్తుంది కదా కొన్నాళ్ళకి. ఏమవుతుందంటే ఈలోపు యమదూతలు వస్తారు. టైం అయిపోతుంది దీనికి. యమదూతలు వచ్చేస్తారు. యమదూతలను చూడగానే సడన్గా భయం వేసేస్తుంది అనమాట అజామీలుడికి. అక్కడ కొడుకు ఆడుకుంటుంటాడు, చిన్నవాడు వాడు. బాబాయ్ వీళ్ళ ఆ కొడుకుని ఏం చేస్తారు, కొడుకు మీద ప్రేమ కదా, కొడుకుని ఏం చేస్తారు అని గబుక్కునే భయంతో నారాయణ అని పిలుస్తాడు. కొడుకు పేరు నారాయణ కదా, నారాయణ అని పిలుస్తాడు. పిలవంగానే సీన్ మారిపోతుంది. యమదూతలు వస్తారు, వెంటనే 4 విష్ణుదూతలు వచ్చేస్తారు. డెత్ బెడ్ మీద ఇటువైపు విష్ణుదూతలు, ఇటువైపు యమదూతలు ఉంటారు. అట్లాంటి స్థితిలో అజామీలని తీసుకెళ్ళడానికి యమదూతలు ప్రయత్నిస్తుంటే విష్ణుదూతలు ఆపుతారనమాట. ఆపి నువ్వు పట్టుకెళ్ళడానికి వీలేదంటారు. ఎందుకంటే అజామీలుడు లాస్ట్ మినిట్లో భగవంతుడి పేరు తలిచాడు, నారాయణ అన్నాడు. నారాయణ 4 అక్షరాల పేరు తలిచాడు. 4 విష్ణుదూతలు వస్తారు. యమదూతలు 3 వస్తారు. 3 ఏంటంటే మన యొక్క మైండ్, బాడీ, వర్డ్స్, అంటే మన యొక్క దేహంతో కానీ, మన మనసుతో కానీ, మన మాటలతో కానీ ఏదైనా పాపాలు చేస్తే వాటికి గుర్తుగా 3 యమదూతలు వస్తారు అన్నమాట. సో వాళ్ళు వస్తారు, నారాయణ అని పిలిచేసరికి విష్ణుదూతలు వచ్చేస్తారు. లాస్ట్ మినిట్లో లైఫ్ పర్ఫెక్షన్ అనమాట. అది భగవంతుడు నామం రావడం అంటే పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అనమాట. విష్ణుదూతలు వచ్చేస్తారు, యమదూతల్ని పారదోలేస్తారు. మీరు వెళ్ళిపోండి, మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఈయన డివోటీ, భగవంతుడి యొక్క భక్తుడు ఈయన అని చెప్పి వాళ్ళని పారదోలేస్తారు. కానీ ప్రాబ్లం ఏమిటంటే అజామీలుడికి ఇంకా భగవంతుడిని భక్తి రాలేదు, భగవంతుడు అంటే ఇంకా ప్రేమ రాలేదన్నమాట. కేవలం కొడుకుని పిలిచాడు నారాయణ అని, భగవంతుడిని తలిచి పిలవలేదు, కొడుకుని పిలిచాడు. కానీ యాక్సిడెంటల్లీ కొడుకు పేరు నారాయణ అవడంతో విష్ణుదూతలు వచ్చేసారు. అప్పుడు ఇంకా ఎందుకంటే భగవద్ధామం వెళ్ళాలి అంటే మనకి భగవంతుడి ప్రేమ రావాలి. ఆ భక్తి అనేది లేకపోతే ధామానికి ఎంట్రీ లేదన్నమాట. అప్పుడు ఏం చేస్తారు విష్ణుదూతలు, అజామీలుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు.
యమదూతలు వెళ్ళిపోతారు, విష్ణుదూతలు వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ లైఫ్ ఇచ్చారనమాట, సెకండ్ ఛాన్స్ ఇచ్చారనమాట. అప్పుడు అజామిలుడు ఆలోచించడం మొదలెడతారు. నేను ఇంత లైఫ్ అంతా ఇంత వేస్ట్ చేసేసాను, నాకు అసలు ఈ యమదూతలు ఈ భయంకరాకారాల నుంచి నన్ను వీళ్ళు రక్షించారు, అసలు ఎవరు ఈ నారాయణుడు అని తెలుసుకోవడం కోసం ఇల్లు వదిలేసేసి సన్యసించేసి హరిద్వారం వెళ్ళిపోతారు. హరిద్వారం వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్గా పుష్పక విమానం వచ్చి విష్ణుదూతలు వచ్చి మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్తారు అనమాట. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, అజామిలుడు జీవితం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ యంగ్ ఏజ్లో భక్తి చేశాడు, కొంతకాలం భక్తి చేశాడు. ఆ కొంతకాలం భక్తి ఏదైతే ఉందో, ఆ కనెక్షన్, భగవంతుడితో కనెక్షన్ ఏదైతే ఉందో, అది ఎంత భయంకరమైన డేంజర్ నుంచి కాపాడించడం. యమదూతలు వచ్చి తీసుకెళ్తే యమలోకానికి తీసుకెళ్తారు, అక్కడి నుంచి నరకానికి తీసుకెళ్తారు. అజామిలుడు చేసిన పనులన్నిటికీ ఎంత శిక్షలు పడతాయి. కానీ ఒకే ఒక చిన్నది నారాయణ అన్నాడు అంతే. అంటే ఇప్పుడు సత్యయుగం కాలంలో జరిగిన స్టోరీ. అంత చిన్నపాటి కొద్దిపాటి భక్తి చేసినందుకే ఎంతో భయంకరమైన ఆపద నుంచి అజామిలుడు సేవ్ అయ్యాడు. అంటే ఇంకా లైఫ్ లాంగ్ భక్తి చేస్తే ఇంకెంత బెనిఫిట్ వస్తుంది, అలా ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, స్వల్పమపి యస్య ధర్మస్య, కొద్దిగా ప్రయత్నం చేసినా కూడా ఎంతో భయంకరమైన డేంజర్ నుంచి కాపాడుతున్నారు. సో ఇప్పుడు మన పొజిషన్కి వచ్చేసరికి మనకి ఏంటి డేంజర్ అంటే, హ్యూమన్ ఫామ్, మన మనిషి జన్మ ఏదైతే ఉందో అది ఒకసారి భక్తి యోగం అనే పాతని కొద్దిగా మనం మొదలుపెట్టిన, భక్తిని కొద్దిగా భగవంతుని నామజపాలు మొదలుపెట్టిన జంతు జన్మల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడు మనని నెక్స్ట్ లైఫ్ గ్యారంటీ మనిషి జన్మే వస్తుంది, మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, మళ్ళీ భక్తి సాధన చేయడానికి అవకాశం ఇస్తాడు అన్నమాట. జంతు జన్మల్లోకి వెళ్ళకుండా కాపాడుతుంది అన్నమాట. అది కూడా కొద్దిగా భక్తి చేస్తే. అదే భక్తి పూర్తిగా చేస్తే డైరెక్ట్గా ధామానికి వెళ్ళొచ్చు, ఆయనే వచ్చి తీసుకెళ్తాడు. అది పాయింట్ అన్నమాట. ఓకే, మీకు అనిపించవచ్చు ఓకే అసలు లాస్ట్ మినిట్లో కదా నారాయణ అంటే సరిపోతుంది, లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు అజామిలుడు, లాస్ట్ మినిట్లో నారాయణ అయినా సరే విష్ణుదూతలు వచ్చేసారు, సో మనం కూడా అలాగే సాధన చేయొచ్చు కదా, ఈజీగానే ఉంటుంది కదా మనకు కూడా అనిపించవచ్చు. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో అనడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ లాస్ట్ మినిట్లో ఆ సుకృతి రావాలి కదా, అనాలి, నోట్లోంచి ఆ నామం రావాలన్నా కూడా సాధన చేసి ఉండాలి కదా. సాధన చేయకపోతే అంత ఈజీగా రాదు. ఆయన వాళ్ళ అబ్బాయికి, ఇప్పుడు మన పిల్లలకి పేర్లు కూడా నారాయణ అని ఎవరు పెట్టట్లేదు, పిల్లల పేర్లు కూడా చింకి, బబ్బీ ఇట్లాంటి పేర్లే వస్తున్నాయి. సో నామం కూడా పలకడానికి రావట్లేదు, లాస్ట్ మినిట్లో కూడా వేరే పేర్లే వస్తాయి తప్ప ఈ పేరు మాత్రం రాదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో పాత్ అనేది స్టార్ట్ అయితే ఒక్కసారి యోగ పదంలోకి వచ్చామంటే దాన్ని సీరియస్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే నెక్స్ట్ దాంట్లో కృష్ణుడు చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇక్కడ దాకా ఈ చెప్పిన దాంట్లో కర్మయోగం ద్వారా కనెక్షన్ అంటే ఎట్లా చెప్పగలరా కొంచెం? ఇంకా ఉంది, అది ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. అంటే మనం చేసే పనిని భగవదర్పణంగా చేయడం ద్వారా భగవంతుడితో కనెక్షన్ అన్నమాట. కర్మ ద్వారా కనెక్షన్ అంటే అది వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ మనం దాన్ని భగవంతుడికి అర్పించినట్టు పని చేయాలన్నమాట. అంటే ఫ్రీ సర్వీస్ ఇట్లా ఫ్రీ సర్వీస్ అని కాదు, భగవదర్పణంగా పనిచేయడం అంటే ఫ్రీ సర్వీస్ అని కాదు. మన యొక్క భావన ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తే తీసుకోవద్దని చెప్పట్లేదు, రిజల్ట్ వస్తే తీసుకుంటాం, ఇదే రిజల్ట్ కావాలని చెప్పి పనిచేయమన్నమాట. రిజల్ట్ వస్తుంది, వాట్ ఎవర్ వర్క్ వీడు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు మీకు ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకోవద్దని చెప్పట్లేదు. ఆ వచ్చిన డబ్బుల్ని మీ ఇంట్లో మీ భక్తిని సాధన చేస్తూ ఇల్లుని మెయింటైన్ చేయడానికి కనుక యూజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో యూఆర్ డూయింగ్ కర్మ అనమాట, కర్మయోగం అనమాట. అదే కాకుండా మీ ఎంజాయ్మెంట్ కోసం యూజ్ చేసుకుంటుంటే పుణ్యం వస్తుంది. పుణ్యం పాపం ఈ రెండింటిలోనే ఉంటారు. అది భగవత్ ప్రసాదంగా భావించి భక్తిని పెంపొందించుకోవడం కోసం దాన్ని కనుక వినియోగించినట్టయితే డెఫినెట్గా అది కర్మయోగం అయిపోతుంది. అంటే భక్తి అనే మాట ఎందుకు పడుతుందంటే ఈ నిష్కామ కర్మయోగం అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు భక్తి యోగం అనమాట. అందుకని ఆల్మోస్ట్ ఇంకా దాని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకా మనకి ఇంకా రాలేదు. ఇంకా కర్మయోగం నెక్స్ట్ చాప్టర్ ఇస్ కర్మయోగం, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ స్లైడ్ చూపించింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ యోగం గురించి మాట్లాడుతున్నాగా, ఈ యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే కనుక మనకి ఫోకస్ ఉండాలన్నమాట. ఏదైనా ఒక పాత్ని టేకప్ చేసామంటే దాంట్లో ఫోకస్ ఉండాలి.
ఫోకస్ లేకుండా మనం రకరకాల డీవియేషన్స్ ఉన్నాయనుకోండి, మనం అనుకున్న గోల్ని సాధించలేం అనమాట. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. యోగ మార్గంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ నీకు డిటర్మినేషన్ ఉండాలి, అది కూడా సింగిల్ పాయింటెడ్ డిటర్మినేషన్ ఉండాలని చెప్తున్నాడు. అది ఈ శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హే కురునందన బహుశాఖా హనంతస్య బుద్ధయో అవ్యవసాయినం. ట్రాన్స్లేషన్: ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనములతో ఒకే లక్ష్యమును కలిగి ఉందరు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. సింగిల్ పాయింటెడ్ ఫోకస్ గురించి చెప్తున్నాను అనమాట కృష్ణుడు. ఏదైనా మనం ఒక పాత్లోకి వెళ్ళాలి అంటే, ఒక పాత్లో ప్రయాణించాలి అంటే డిటర్మైన్డ్గా ఉండాలన్నమాట. అంటే స్థిర నిశ్చయం ఉండాలన్నమాట, దృఢ నిశ్చయం ఉండాలన్నమాట. ఆ దృఢ నిశ్చయం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే, మన డిఫరెంట్ గోల్స్ ఉన్నాయనుకోండి, మనకి దేని మీద ఫోకస్ చేయగలుగుతాం. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు, మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర దృష్టిని కేంద్రీకరించమని చెప్తారు. ఆ 100 రకాల పాయింట్లు పెట్టారనుకోండి, దేని మీద పెడతారు ఫోకస్? సో అలా అప్పుడు ఏంటంటే యోగంలో మీరు ముందుకు వెళ్ళలేరు అనమాట, స్లోగా డీవియేట్ అయిపోతారు అనమాట. ఓకే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏంటంటే సింగిల్ పాయింటెడ్ ఫోకస్ అనమాట. సింగిల్ పాయింటెడ్ ఫోకస్తో ఉండాలి. యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే, భక్తి యోగంలో కనుక ముందుకు వెళ్ళాలి అంటే ఏంటంటే స్టడీ డిటర్మినేషన్ ఉండాలన్నమాట. మన యొక్క బుద్ధిని ఒక సింగిల్ పాయింట్ మీద, అంటే మన యొక్క గోల్, అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాడు. అలా కనుక ఒకటే గోల్ లేదనుకోండి, చాలా డీవియేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట, మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం, ఇందులో కూడా మనం అల్టిమేట్ గోల్ భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడి మీద ప్రేమ పెంచుకొని ఆయన యొక్క ప్రేమను పొందడం అనేది అల్టిమేట్ గోల్ అయినప్పటికీ కూడా, భక్తి మార్గంలో కూడా మనం చాలా పనులు చేస్తుంటాం. గోల్ ఒకటే కానీ చాలా పనులు చేస్తాం. నామజపం చేస్తాము, లేకపోతే గీతా భాగవతం చదువుతాము, డైటీ వర్షిప్ చేస్తాం, చాలా పనులు చేస్తుంటాం. భక్తి యోగం పాత్రలో కూడా చాలా పనులు చేస్తాం, ఇవి చేయండి అవి చేయండి అని చెప్తుంటాం కదా. అవన్నీ కూడా మెయిన్ గోల్ తోటి అలైన్ అయి ఉంటాయి అనమాట. అంటే ఏదైతే మన మెయిన్ లక్ష్యం ఏదైతే ఉందో దానితోటి అనుసంధానించబడి ఉండాలన్నమాట. మిగతా గోల్స్ అన్నీ కూడా, మనకి చాలా గోల్స్ ఉంటాయి లైఫ్లో, అన్నీ అచీవ్ చేస్తూ మెయిన్ అల్టిమేట్ గోల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇవంటే కృష్ణ కాన్షియస్లో రాగానే ఇప్పుడు మీరు ఉద్యోగాలు మానేసేసి మీరు ఓన్లీ కృష్ణ భక్తి చేయండి, ఓన్లీ ముక్కు మూసుకొని జపం చేసుకుంటుండండి, ఇంకేం చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. మీరు ఉద్యోగం చేసుకుంటారు, మీ లైఫ్ని ఏదైతే ఇల్లు కట్టుకుంటారు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ అల్టిమేట్ గోల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఫోకస్ ఉండాలన్నమాట. ఎప్పుడు ఏం చేసినా కూడా అల్టిమేట్గా దాని దగ్గరికి చేరేలానే ఉండాలి మనం చేసే పనులు కూడా. అప్పుడు ప్రోగ్రెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నారు, కాలేజీలో చేరారు. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదవడానికి దాంతోపాటు ఇంకో 10 సబ్జెక్టులు చదువుతారు. అవన్నీ కూడా ఈ పర్టికులర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ రావడానికి హెల్ప్ చేసేవి ఉంటాయి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో చేరి మెడిసిన్ చదవరు, అక్కడ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఏం చదవరు. దానికి ఏదైతే అవసరమో అవే సబ్జెక్టులు చదువుతారు అన్నమాట. అలాగే మనకి లైఫ్లో ఏవైతే మిగతా చిన్న చిన్న గోల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ అల్టిమేట్ గోల్ తోటి అనుసంధానించబడి ఉండాలన్నమాట. దాన్ని డీవియేట్ చేసేలా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉండదో, మనం ఈ భగవంతుడిని చేరుకోవాలి అని మనకి ఎప్పుడైతే ఫోకస్ ఉండదో, చాలా థింగ్స్ మనం డిస్ట్రాక్ట్ చేసేస్తాయి అనమాట. యోగా పాత్రలోనే, ఈవెన్ దో యోగా పాత్రలో ఉన్నట్టే ఉంటాం, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈవెన్ దో మనం ఈ పాత్రలో సింగిల్ పాయింటెడ్ ఫోకస్తో రావాలని అనుకున్నా కూడా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఈ దారిలో, యోగ మార్గంలో. ఎందుకంటే భక్తిలో అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వాలి అంటే అందరికీ సాధ్యం కాదు అది. అందుకనే కృష్ణుడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పాడు. చాలా టైం పడుతుంది అనమాట. అందరూ ఈ పాత్రలో ఫోకస్గా వెళ్ళాలి అంటే దాన్ని ప్రాపర్గా దాని యొక్క గోల్ని అర్థం చేసుకుని ఏం చెయ్యాలి మనం అనేది కనుక మనం కరెక్ట్గా గురువు ఆదేశంలో కనుక నేర్చుకుంటే సరిగ్గా స్టడీగా ప్రోగ్రెస్ ఉంటుంది. లేదంటే డిఫరెంట్ డీవియేషన్స్ అన్ని పాత్స్లోనే ఉంటాయి. ఏదైనా మనం ముందుకు వెళ్దాం అనుకుంటే 100 డిస్ట్రాక్షన్స్ వస్తాయి మనకి. మనం ఇవాళ స్టడీ, ఓకే నేను ఇవాళ సిన్సియర్గా కూర్చొని నేను చాంటింగ్ చేస్తాను మొదలుపెట్టి నామజపం చేద్దామని నామం తీసుకుంటాం. 2 నామాలు జపించగానే మన మైండ్ ఏదో ఆలోచనలో వెళ్ళిపోతుంటుంది, అటు ఇటు ఆలోచిస్తుంటాం. ఇలా మొత్తం వరల్డ్ టూర్ చేసేసి వెనక్కి వస్తాం, మళ్ళీ చేసి బీడ్స్ ఉంటాయి అంతే. దేన్ని ఫోకస్ చేయాల్సిన చోట చేయట్లేదు అనమాట, అలా వెళ్ళిపోతుంటుంది, మైండ్ అంతా డివేట్ అయిపోతుంది. ఏదైనా చదువుదామని బుక్ తీసి ఒక 2 లైన్లు చదవగానే మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. అన్ని డీవియేషన్స్ అనమాట ఇవన్నీ.
అలా కాకుండా స్టడీ ఫోకస్ ఉండాలని చెప్పి చెప్తున్నాను. కానీ ఈ పాత్ర కూడా స్టడీ ఫోకస్ లేకపోవడంతో చాలా డీవియేషన్స్ ఉంటాయి దీనిలో కూడా అని చెప్పి కృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ డీవియేషన్స్ ఏంటో చూద్దాం. యోగ పదంలో కూడా డీవియేషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ చెప్తున్నాడు ఇప్పుడు 2.42లో చెప్తున్నాను. 2.42 అండ్ 43 కలిపిచ్చారు ఇక్కడ. నేను ఆ రెండు కలిపి చదువుతాను. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యా విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మాన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అప్పుడు చదవండి ఎవరైనా. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటే భగవంతుడి నుంచి తెలుసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వేదిక నాలెడ్జ్ అంటే వేదాలని ఉపనిషత్తుల్ని స్టడీ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా మన వేదిక నాలెడ్జ్ మనకేమో ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ వేదిక నాలెడ్జ్ వేదాలని చదవడం మొదలెడతారు. అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ చదవడం మొదలెడతారు అన్ని. లేకపోతే టీవీ ఛానల్స్లో పెట్టి భక్తి ఛానల్స్ అన్ని చూడడం మొదలెడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు అక్కడ. యామిమాం పుష్పితాం వాచం అంటే ఏంటంటే మన ఈ ఏదైతే మధురమైన వాక్కులు ఏవైతే ఉంటాయి, వేదాల్లో చెప్పబడిన రకరకాల కర్మకాండ సెక్షన్స్ ఏవైతే ఉంటాయి, ఈ పలానా పూజ చేయండి 10 రోజులు మీరు అనుకున్న పని జరిగిపోతుంది, ఆ ఫలానా ఈ దేవుణ్ణి కొలవండి మీకు అనుకున్న పని జరిగిపోతుంది, లేకపోతే మీకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే స్వర్గలోక ప్రాప్తి, ఇవన్నీ ఏంటంటే వేదం యొక్క కర్మకాండ సెక్షన్లో చెప్పినాం అన్నమాట. ఇవన్నీ మనం గోల్ ఏంటి, భగవంతుడిని చేరుకోవడం. ఇందులో ఏమవుతుంది, మనం మొదలు పెట్టగానే ఈ స్టడీ మొదలు పెట్టడం లేదంటే భక్తి ఛానల్స్ చూసి ఆ ప్రవచనాలు వినడం ఇవన్నీ మొదలు పెట్టేసరికి ఏమవుతుందంటే సడన్గా డిఫరెంట్ వేస్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఈ ఈ మనకి ఎంతసేపు భౌతికమైన భోగాల్ని దాని ద్వారా వచ్చే లాభాలని చూపించే చాలా థింగ్స్ అన్ని వేదాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. కర్మకాండ సెక్షన్ అని ఉంటుంది వేదాల్లో. ఈ ఫలానా పని చేయండి మీకు స్వర్గలోక ప్రాప్తి, ఈ నోము చేయండి, ఈ వ్రతం చేయండి, ఈ పూజ చేయండి, ఈ యజ్ఞం చేయండి, దీనివల్ల ఈ ఫలితం వస్తుంది. సో ఎవరైతే ఇన్ఎఫిషియంట్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాటి పట్ల అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. ఈ వేదాల యొక్క మధుర వాక్కులు అంటే ఏంటంటే మెటీరియల్ బెనిఫిట్స్ ఏవైతే ప్రామిస్ చేస్తున్నాయో వాటి వెనకాల పడతారు. మెయిన్ గోల్ అంటే భగవంతుడు, అది వదిలేసేసి వీటి వెనకాల పడతారు అనమాట. ధన ప్రాప్తి, సుఖ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి అన్నిటి వెనకాల పడిపోతారు అనమాట. పడిపోయి ఏం చేస్తారు, క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతి. వాళ్ళకి ఏంటంటే ఆ వాటి వెనకాల పడి ఈ భోగము ఐశ్వర్యము కావాలనుకుంటారు, ఎంతసేపు మెటీరియల్ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటారు అనమాట. ఈవెన్ దో వచ్చింది స్పిరిచువల్ పాత్లోకి ఈ భోగైశ్వర్యాల పట్ల ఆసక్తి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి వాళ్ళు మెయిన్ పాత్ నుంచి డీవియేట్ అయిపోతారు. చెప్పాను కదా, మెయిన్ పాత్ ఏదైతే యోగ మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ అడ్డంకులు ఎదురవుతాయి అనమాట. ఈవెన్ దో ధ్యాన యోగంలో కూడా అష్టాంగ యోగ సాధన చేసేవాళ్ళు కూడా వాళ్ళు మొదలు పెట్టంగానే స్లోగా డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా హైయెస్ట్ డిస్ట్రాక్షన్ అష్టాంగ యోగ పాత్రలు ఏంటంటే అష్టైశ్వర్యాలు, అష్ట సిద్ధులు వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి. అది కూడా డీవియేషన్. వాళ్ళకి యోగ పదంలో డీవియేషన్ అష్టసిద్ధులు అనమాట. వాళ్ళు అణిమాది అష్టసిద్ధులు వచ్చేస్తాయి వాళ్ళకి. గాలి కన్నా వేగంగా ప్రయాణం చేయగలుగుతారు, అతి చిన్నగా అయిపోతారు, అతి పెద్దగా అయిపోతారు, అవన్నీ కూడా డీవియేషన్స్ వాళ్ళకి. మెయిన్ గోల్ భగవంతుడిని చేరుకోవడం, అది వదిలేస్తారు, ఈ వీటి వెనకాల పడిపోతారు అనమాట. చిన్న మిస్టిక్ పవర్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, ఆ పవర్స్ని పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతారు, యోగ పదం నుంచి భ్రష్టులు అయిపోతారు అన్నమాట. ఇక్కడ కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఏ పాత్లో భగవంతుడిని చేరుకోవడం అల్టిమేట్ పాత్, అందులో ప్రయాణించే ప్రతి వాళ్ళకి రకరకాల ఎల్యూర్మెంట్స్ అనమాట. ఎల్యూర్మెంట్స్ అంటే ఎలా చెప్పాలి, బెనిఫిట్స్, చిన్న బెనిఫిట్స్ కనిపిస్తుంటాయి అనమాట. ఆ బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు, డీవియేట్ అయిపోతుంటారు అనమాట, యోగ మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అందుకని వీ హ్యావ్ టు బి స్టడీ అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. వ్యవసాయాత్మక బుద్ధి కావాలి దీనికి, నువ్వు నీ గోల్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ మధ్యలో డీవియేషన్స్. ఓకే, అందులో ఏం చెప్తున్నాడు, డీవియేషన్ స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారం, పవర్ వస్తుంది. అలాంటి వాటిని పొందడానికి వివిధ కర్మలు వేదాల్లో చెప్పబడ్డాయి. ఎవరైతే అల్పజ్ఞులు ఎవరైతే ఉంటారో ఇలాంటి భోగానుభవం పట్ల వాళ్ళు అనురక్తులు అవుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు.
తర్వాత 44th శ్లోకంలో కూడా నేను ఇవాళ 46 వరకు చెప్తాను, ఫాస్ట్ ఫినిష్ చేస్తాను, అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ శ్లోకం కూడా అదే చెప్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. దీన్ని చదవండి ట్రాన్స్లేషన్. సుబ్రహ్మణ్యం. భౌతిక భోగాలలోనూ భౌతిక ఐశ్వర్యములలోనూ అధికంగా ఆసక్తులైన అట్టి వారిచే మోహితులయ్యే వారు వారి మనస్సున భగవానుని భక్తియుక్త సేవ పట్ల స్థిరమైన నిశ్చయం కలగదు. చెప్పారా? ఎవరైతే ఈ రకమైన మెటీరియల్ ఎంజాయ్మెంట్కి అట్రాక్ట్ అయిపోతారో, అధికారము, లేకపోతే ఉత్తమ జన్మము, స్వర్గలోక ప్రాప్తి, ప్రమోషన్స్, ఇవన్నీ ఇలాంటి మెటీరియల్ బెనిఫిట్స్ ఎక్కడైతే వస్తున్నాయో దాని వైపు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి భగవంతుడిని చేరుకోవాలని స్థిర నిశ్చయం కలగదు అని చెప్తున్నారు. అంటే మెయిన్ యోగం అంటే భగవంతుడితో కనెక్షన్. ఎవరైతే వీటికి అట్రాక్ట్ అయిపోతారో వాళ్ళకి భగవంతుడిని చేరుకోవాలని స్థిర నిశ్చయం కలగదు, భగవంతుడిని మిస్ అయిపోతున్నారు అనమాట. అక్కడ వాళ్ళు మెయిన్ పర్పస్ మిస్ అయిపోయారు. అది ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద మాల్కి వెళ్ళారు, మీకు ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలి, మీ డ్రెస్ చిరిగిపోయింది, డ్రెస్ కొనుక్కోవాలి, మీరు పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఆ షాపింగ్ మాల్లో 4th ఫ్లోర్లో మీ షాప్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొదలెట్టారు చూడడం. ఫస్ట్ ఫ్లోర్లో చూసారు, కిరాణా షాపులు అన్నీ చూసుకున్నారు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ చూసారు, ఇవి చూసి అన్నీ చూసి ఫైనల్గా 4th ఫ్లోర్కి వెళ్ళేసరికి షాప్ మూసేశారు. మీరు కొనుక్కోవాల్సిన డ్రెస్ దానికోసం వెళ్ళారు, మీరు అది కొనుక్కోలేదు, మిగతా అన్ని కొనుక్కున్నారు, అదొకటి కొనుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది. అలా ఉంటుందన్నమాట. మెయిన్ గోల్ భగవంతుడిని చేరుకోవడం, ఈ మధ్యలో అట్రాక్షన్స్ తోటి పక్కకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. సో అలాంటి వాళ్ళకి స్థిర నిశ్చయం, ఎవరైతే ఈ భోగైశ్వర్యాల దాంట్లో వెనకాల పడతారో వాళ్ళకి భగవంతుని చేరుకోవాలని స్థిర నిశ్చయం కలగదు అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, చూద్దాం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములో ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడపై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములన్నది చింతల నుండి విడిపడిన వాడపై ఆత్మయందు స్థిరుడవగుము. ఈ వేదాల్లో ఏంటంటే 3 సెక్షన్స్ ఉంటాయి. కర్మకాండ సెక్షన్, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ అని ఉంటాయి అన్నమాట. ఈ కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్లో అన్ని మెటీరియల్ బెనిఫిట్స్ ఏం చేస్తే భౌతికపరమైన సుఖాలు కలుగుతాయనేది చెప్తారన్నమాట. అందులో కూడా మొత్తం వేదాలంట్లకి త్రిగుణాలకి సంబంధించిన విషయాలు చాలా చర్చిస్తారన్నమాట. ఆ త్రిగుణాలు ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ క్లాసుల్లో, ప్రీవియస్ క్లాసెస్లో. సత్వగుణం ఏంటంటే మనకి కొన్ని పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ చేయడం అంటే ఒక రకమైన డిసిప్లిన్ వస్తుంది, ఒక రకమైన ఆనందం వస్తుంది, మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. కొన్ని పూజలు, నోములు, వ్రతాలు అవన్నీ చేస్తాం, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది, అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నాము, నా లైఫ్కి ఏం డోకాలేదని అనుకుంటాం మనం. సో సత్వగుణం అలా కండిషన్ చేస్తుంది. రజోగుణం ఏంటంటే రెస్ట్లెస్గా, అంబిషియస్గా, చాలా కోరికలు, విపరీతమైన కోరికలు, ప్యాషనెట్ డిజైర్స్, మెటీరియల్ ఎంజాయ్మెంట్ కావాలన్నమాట రజోగుణం వాళ్ళకి. సో వాళ్ళకి అలాంటి కోరికలు తీరడానికి వాళ్ళకి కొన్ని రకాల థింగ్స్ ఉద్దేశించబడ్డాయి అన్నమాట. తమోగుణం వాళ్ళకి ఈ బలులు, అమ్మవారికి బలేయడాలు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి. సో ఎవరికి కావాల్సిన కోరికలు వాళ్ళకి తీరేలాగా వేదాల్లో చెప్పబడ్డాయి చాలా విషయాలు. ఈ త్రిగుణాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలని చెప్పబడినాయి. కానీ వేదాల అసలు పర్పస్ ఏంటి? వేదాల పర్పస్ ఏంటంటే 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, భగవద్గీతలోనే చెప్తాడు, వేదేస్తు సర్వేర్ అహమైవ వేద్యో అని చెప్తాడు. అంటే వేదాల యొక్క అర్థం ఏంటంటే నన్ను తెలుసుకోవడం అని చెప్తాడు. అంటే భగవంతుని తెలుసుకోవడం వేదాల యొక్క పర్పస్. ఆ పర్పస్ వదిలేసేసి భగవంతుని పక్కకి పెట్టేసి ఈ చిన్న సైడ్ ట్రాక్లు బట్టి ఈ బెనిఫిట్, ఆ బెనిఫిట్ అని అటు వెళ్ళిపోతున్నారు అందరూ. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే త్రైగుణ్య విషయావేదో నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ త్రిగుణాతీత, నువ్వు త్రిగుణాలకు అతీతుడుగా, ఈ రకమైన త్రిగుణములకు సంబంధించిన విషయాల గురించి మర్చిపో. త్రిగుణాలకు అతీతుడిపై నువ్వు నీ యోగక్షేమం గురించి కూడా నువ్వు ఆలోచించుకో. జస్ట్ నా కోసం పనిచేయి, అంటే భగవంతుడి కోసం పనిచేయమని చెప్తున్నాడు. నా కోసం పనిచేయి, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్తున్నాడు. ఎవరైతే భక్తి యోగ పాదంలో వెళ్తూ ఉంటారో, అనన్య భక్తితో కనుక వెళ్తుంటారో భగవంతుడు వాళ్ళ యోగక్షేమాలను
ఆయనే చూసుకుంటాడు. ఆయనే చెప్పాడు కదా, అనన్యాస్ చింతయంతోమా ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే భక్తి యోగంలోకి ఎంటర్ అయ్యి భగవంతుడి మీద ధ్యాస పెట్టి మన పనులు మనం చేసుకుంటాం. మనమేం పనులు మానేయట్లేదు, మన పని మనం చేసుకుంటూ భగవంతుడి మీద ధ్యాస పెట్టి మనం పని చేసుకుంటుంటే మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. మనమేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే బెనిఫిట్, అది చేస్తే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ కృష్ణ విల్ టేక్ కేర్ అనమాట. ఓకే, దాన్ని నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు ఒక అనాలజీతో చెప్తున్నాడు. సో ఇది లాస్ట్ శ్లోకం, వాళ్ళకి ఇది అయిపోగానే ఆపేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. కర్మణ్యవాధికారస్తే చాలా క్రూషియల్ వర్స్, అది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే, లాస్ట్ శ్లోకం 46 అనమాట. దీనిలో ఒక ఎనాలజీతో చెప్తాడు అదే మాటని. యావాన్ అర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చూడండి ట్రాన్స్లేషన్. చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశంను ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. బేసిక్గా ఇందులో పాయింట్ ఏంటో ఒక ఎనాలజీ చెప్పాడు. ఏదైతే చిన్న చిన్న బావులు ఉన్నాయనుకోండి, బావి అంటే నూతులు తెలుసు కదా, ఆ చిన్న చిన్న బావుల ద్వారా ఏదైతే ప్రయోజనం కలుగుతుందో పెద్ద జలాశయం వల్ల ఆ ప్రయోజనాలన్నీ కూడా పెద్ద జలాశయం వల్ల తీరుతాయని చెప్తున్నాడు. అంటే పూర్వం ఊళ్ళల్లో స్నానం చేయడానికి ఒక బావి నీళ్లు వాడతారు. అంటే నదీ జలాలు లేని చోట నూతులు ఉంటాయన్నమాట. ఈ పర్టికులర్ నూయల్లో నీళ్లు స్నానాలు చేయడానికి, ఈ పర్టికులర్ నూతుల నీళ్లు బట్టలు ఉతుక్కోవడానికి, ఈ పర్టికులర్ నీళ్లు తాగడానికి, సంథింగ్ అట్లా డిఫరెంట్ నూయలు ఉండేవన్నమాట. అదే ఒక పారే నది ఉందనుకోండి, అక్కడ అన్ని పనులు ఈ నూతుల్లో ఏ పనులు అయితే జరుగుతాయి అన్ని అక్కడే జరిగిపోతాయి కదా. మళ్ళీ స్పెషల్గా వేరే చిన్న చిన్న వాటికి అవసరం లేదు కదా, అది చెప్తున్నాడు. ఇప్పుడు మనం డిఫరెంట్ ప్రయోజనాల కోసం దీన్ని ఇప్పుడు ప్రస్తుత దానికి వర్తిస్తే ఏదైనా చిన్న చిన్న పనులు కావాలంటే ఈ పలానా దేవుడి దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది, ఈ పలానా దేవుడిని పూజిస్తే ఈ పని అవుతుంది, ఈ వ్రతం చేస్తే ఈ పని, ఈ నోము చేస్తే ఈ పని అవుతుంది అని అన్ని డిఫరెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యేకన్నా ఒక భగవంతుడిని అప్రోచ్ అయితే అన్ని తీర్చగలిగే శక్తి ఆయనకే ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ దేవీ దేవతలందరికీ కూడా మనకి ఈ కోరికలు తీర్చే శక్తి ఆయనే ఇస్తున్నాడు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తే అన్ని ఆయనే తీర్చగలడు కదా. అది అర్థం. డిఫరెంట్ వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళనే వర్షిప్ చేస్తే ఆయన అన్ని తీర్చగలిగే శక్తి ఉన్నవాడైతే అదే బెటర్ కదా. ఇన్ని చిన్న వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మనకి. సో ఇన్ ఎసెన్స్ ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తానంటే యోగ మార్గంలోకి ఫస్ట్ మనకి జస్ట్ చిన్న సమ్మరీ చెప్తున్నాను. కృష్ణుడు ఏం చెప్పాడంటే యోగ మార్గంలో ఫస్ట్ నీ బుద్ధిని నాతో కనెక్ట్ చేయి, బుద్ధి యోగంలోకి రా, నాతో కనెక్ట్ చేస్తూ నీ పని నువ్వు చేయని చెప్పాడు. ఆ యోగ మార్గంలో ఏంటంటే సింగిల్ పాయింట్, ఈ యోగ మార్గంలో ప్రయాణించేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే చిన్నపాటి ప్రయత్నం చేసినా కూడా నీకు గ్రేటెస్ట్ డేంజర్ నుంచి ఈ యోగం అంటే ఏదైతే కనెక్షన్ ఉందో మన భగవంతుడితోటి అది మనని ప్రొటెక్ట్ చేస్తుంది భయంకరమైన ఆపద నుంచి అని చెప్పాడు. అని చెప్పి ఆ యోగ మార్గంలో పయనించాలంటే యోగ మార్గంలో మనం వెళ్ళాలి అంటే మనకి డిటర్మినేషన్ ఉండాలి, సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉండాలి. ఆ స్థిర నిశ్చయం లేకపోతే యోగ మార్గంలో ప్రయాణించలేము అనమాట. డీవియేషన్స్ ఉంటాయి. ఆ డీవియేషన్స్ ఏంటనేది చెప్పాడు. ఆ డీవియేషన్స్ ఏంటంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్ చేయాలి, ఇంకా భౌతికపరమైన ఎంజాయ్ చేయాలనుకోవడం అదొక డీవియేషన్. ఇంకొకటి ఏంటంటే మన వేదిక్ నాలెడ్జ్లో రకరకాల డిఫరెంట్ వర్షిప్స్ అన్నీ చెప్పారు. డిఫరెంట్ ఎంజాయ్మెంట్స్ అన్ని ప్రామిస్ చేస్తున్నాయి అనమాట. ఈ పూజ చేస్తే ఈ ఫలితం, ఈ పూజ చేస్తే ఈ ఫలితం, ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా డీవియేషన్స్ మెయిన్ గోల్ నుంచి దూరం చేసేస్తాయి. ఎందుకంటే వేదాల యొక్క మెయిన్ గోల్ ఏంటంటే భగవంతుని తెలుసుకోవడం, ఆయనకు దగ్గర అవడం అనేది వేదాల యొక్క మెయిన్ గోల్ అనమాట. కాకపోతే అందరూ మెయిన్ గోల్కి ఒకటేసారి రాలేరు కాబట్టి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవ్వడం కోసం వాళ్ళకి ఉద్దేశించి డిఫరెంట్ పూజలు వ్రతాలన్నీ చెప్పారు. ఒక్కసారి మనం భగవద్గీత దగ్గరికి వచ్చి ఇంక భగవంతుని డైరెక్ట్ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇంక మనకి ఆ పూజలు అవన్నీ అవసరం లేదు. మనం మెయిన్ పాత్రలోకి వచ్చేసిన తర్వాత మిగతా సైడ్ ట్రాక్ అవసరం లేదని చెప్తున్నాడు అనమాట. అని చెప్పి ఫైనల్గా ఈ త్రిగుణాతీతంగా అయ్యి మన ఈ పని ఇది చేస్తే ఇది ఫలితాలు ఇవన్నీ పక్కకి పెట్టి జస్ట్ ఫోకస్ ఆన్ మీ, నా మీద ఫోకస్ చేసి నీ పని నువ్వు చేయి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాను అనమాట. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఫైనల్గా ఒక చిన్న ఎనాలజీ ఇచ్చాడు అనమాట. అన్ని ఏదైతే డిఫరెంట్ దేవీ దేవతలు ఏదైతే తీర్చగలరో అన్ని ఆయనే తీర్చగలరు. అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేతం పురుషం పరం అని చెప్పాడు అనమాట. ఎలాంటి డిజైర్ ఉన్నా డిజైర్ లేకపోయినా సరే భగవంతుడిని పట్టుకుంటే అన్ని పనులు జరుగుతాయి అన్నమాట. అది ఎసెన్స్. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటారా అండి? నెక్స్ట్ వీక్